ప్రమాదాలకు ఏ దేశము అతీతం కాదు. బతుకుబండి పట్టాలు తప్పి అనుకోని విషాదం దాపురించినప్పుడు బాధనంతా పంటి బిగువనే భరించి తీరాలి. కాకపోతే సాటి మనిషిగా ఓదార్పునివ్వడంలోనే కాసింత శ్రద్ధ కూడా చూపించాలి. అప్పుడే బాధాతప్త మనసులకు ఊరట దొరికేది. రేపటి బతుకు మీద భరోసా కూడా కలిగేది. మనం ఘటించే శ్రద్ధాంజలుల్లో శ్రద్ధ లోపిస్తోందని చెప్పడానికి ఒక సీమాంతర శ్రద్ధాంజలిని ఇక్కడ సాపత్యంగా తీసుకున్నాం. స్కూలు బ్యాగులు, టిఫిన్ బాక్సులు, వాటితో పాటు నీళ్ల మీద తేలియాడిన చిన్న పిల్లల మృతదేహాలు. ఇంతకంటే గుండెలు కరిగించే దృశ్యం ఇంకోటి ఉండదుగాక ఉండదు. మొన్నటికి మొన్న మన ఖమ్మం జిల్లాలో ఒక స్కూల్ బస్సు మృత్యు శకటంగా మారి 14 మంది పసిపిల్లల్ని బలి తీసుకున్న దుర్దినమది. వాగుల వెంబడి, వాగుల మీద రేలింగ్ అయినా లేని ఓటి వంతెనల వెంబడి తాగుబోతు డ్రైవర్ అంకుల్ అరచేతుల్లో ప్రాణాలు పెట్టి ఇళ్లకు ప్రయాణమైన చిన్నారుల్ని మనము మన నికృష్టమైన వ్యవస్థే పొట్టన పెట్టేసుకుంది. ఇందులో సందేహమే లేదు. సరే, జరిగిందేదో జరిగిపోయింది. ఆ తర్వాత జరగాల్సిందైనా సజావుగా జరిగిందా? శవాల్ని ఒక్కటొక్కటిగా వ్యాన్లో కుక్కేసి పశువుల్ని తరలించినట్లు తరలించేసిన మన యంత్రాంగం పోస్ట్ మార్టం పనుల మీద చూపించినంత శ్రద్ధ పాలుగారే పసిబుగ్గల వయసులోనే ప్రాణాలు పోగొట్టుకున్న చిన్నారులకు నివాళులర్పించడంలో మాత్రం కనిపించలేదు. కడుపు కోతతో కుమిలి కుమిలి ఏడుస్తున్న తల్లిదండ్రులకు సవ్యమైన ఊరటైనా అక్కడ లేకపోయింది. మరుసటి రోజు ఆ ఊరంతా శ్మశాన వాతావరణం. ఎటు చూసినా వేదనలు, రోదనలు. కట్ చేస్తే ఒక్కసారి బెల్జియం వైపు చూసొద్దాం. అక్కడ కూడా స్కూల్ బస్సే విలన్. స్విస్ టనెల్ మీద ఘోర ప్రమాదం. 25 మంది చిన్నారుల్ని, ఒక టీచర్ను కూడా పొట్టన పెట్టుకుందాం మహమ్మారి. ఏడుపులు, పెడబొబ్బులు ఎక్కడైనా కామన్. కాకపోతే అక్కడ బాధితుల్ని గాలి కొదిలేయలేదు. సహాయక చర్యల్లో అలసత్వం కనిపించలేదు. శవాల దిబ్బలు అసలే లేవు. బెల్జియం రాజుతో పాటు మొత్తం 5,000 మంది పాల్గొన్న ఈ నివాళి కార్యక్రమం గంటన్నర సేపు పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో జరిగింది. ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన వాళ్ల కోసమే ప్రత్యేకంగా నిర్మించిన ఒక స్మారక భవనం పుష్పగుచ్చాలతో నిండిపోయింది. అశ్రు తర్పణాలతో తడిసిపోయింది. సైనిక లాంఛనాలతో సంతాప కార్యక్రమం ముగింపుకొచ్చింది. ఇది సిసలైన శ్రద్ధాంజలి. మనకు బెల్జియం దేశానికి జీవన ప్రమాణాల్లో తేడాలుండొచ్చు. మనకంటే బెల్జియం బతుకులే నాణ్యమైనవే కావచ్చు. కాకపోతే ఘోరం జరిగినప్పుడు, దానికి సామాన్యుడు బలైపోయినప్పుడు సర్కార్ తరఫున కనిపించాల్సిన శ్రద్ధాశక్తుల దగ్గర మాత్రం తేడా ఎందుకుండాలన్నదే ఇక్కడ మా ప్రశ్న. కన్న బిడ్డల్ని పోగొట్టుకుని కన్నీరు మున్నీరవుతున్న ఆ 14 మంది అమ్మా నాన్నలకు మన ప్రభుత్వం ఘటించిన శ్రద్ధాంజలి ఏది? ఎక్కడ?